అన్న నమస్తే అన్న. ఇప్పుడు కవితక్క గారు మీ ఇంటికొచ్చి మరి ఓదార్చారు కదా! అసలు ఏమన్నారు కవితక్క గారు ఇక్కడికి మీ ఇంటికొచ్చి? బాబుకి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా మేడం వాళ్ళు చూసుకుంటున్నారు అంకూర్ హాస్పిటల్‌లో. కేస్ గురించి గూడా మేడం సార్ వాళ్ళతోటి పెద్ద ఆఫీసర్ తోటి అదంతా మాట్లాడి అదేందో చూద్దాం అని జెప్పేసన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరెలా ఫీల్ అయితున్నారు? కవితక్క వచ్చిన తర్వాత ధైర్యం అనేది వచ్చిందా అసలు ఎలా? ఇప్పుడైతే ఇంతవరకైతే ఏ పొలిటీషియన్ గూడా మన దగ్గరికి రాలేదు. ఈ కేస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గూడా రామ్ సారు, దేవ్ సార్ వాళ్ళే మనకు సపోర్ట్‌గా నిలబడి ఉన్నారు. ఇప్పటివరకు ఎటువంటి పొలిటీషియన్ వాళ్ళు రాలేదు. ఇప్పుడు మేడం లాస్ట్ టైమ్ ఈయన మిస్సింగ్ అప్పుడు గూడా నేను 3 రోజులు నుంచి ఎదురు చూస్తున్నా గానీ పోలీస్ వాళ్ళు మనకు ఎటువంటి రిప్లై ఇవ్వలే. కానీ మా లాయర్ సార్ రామ్ సారు మేడంతో మాట్లాడిన తర్వాత మేడం పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వితిన్ 12 గంటలలో బాబుని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కూడా తన్ని మమ్మల్ని చూడనీయలేదు. తర్వాత వాళ్ళ హాస్టల్ అక్కడిక్కడ పెట్టినారు. మళ్ళీ ఇంటికొచ్చినారు. ఇప్పుడైతే మాకేంటంటే మేడం నుంచి అయితే మాకు మంచి సపోర్ట్ దొరికింది. మాకు మంచిగా సహాయం చేస్తదన్న ఒక నమ్మకం అయితే మాకుంది. అయితే ఇప్పుడు బాబు మీద కొత్త కేసు పెట్టిర్రు అని అంటుర్రు. అసలు ఆ కేసు ఏంటో కూడా పోలీసు వాళ్ళు చెప్తలే అంటారు. అసలు ఏం కేసు అసలు ఎట్లా అయింది అది? అదేనా ఇప్పుడు బాబుని నేను మిస్సింగ్ కేసు ఫైల్ చేశాను. అది ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళు మేడం చెప్పిన తర్వాతనే బాబుని పట్టుకొచ్చారు. తర్వాత ఈయన మాతో ఉండనని చెప్పేసి అన్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు హాస్టల్‌లో ఒక 3 రోజులు ఎక్కడో ఉంచేసి తర్వాత వేరే వాళ్ళ త్రూలో పోలీస్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత మా మిసెస్ తోటి ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని పంపించారు.